అమ్మతనాన్ని అంగట్లో సరుకులా మార్చేసిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఎఫెక్ట్ తెలంగాణ వ్యాప్తంగా ప్రభావం చూపిస్తోంది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అరాచకాలు ప్రకంపనలు రేపడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. అన్ని జిల్లాల్లో తనిఖీలకు ఆదేశించడంతో వైద్యారోగ్య శాఖ, డ్రగ్ కంట్రోల్ అధికారులు రంగంలోకి దిగారు. ఒకవైపు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలపై దర్యాప్తు కొనసాగిస్తూనే మరోవైపు జిల్లాల్లోని ఫెర్టిలిటీ కేంద్రాల్లో కూడా ఆయా జిల్లాల అధికారులతో కలిసి బృందాలుగా దాడులు చేస్తున్నారు వైద్యారోగ్య శాఖ, డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని ఫెర్టిలిటీ సెంటర్స్ లో తనిఖీలు నిర్వహించారు. IVF, IUI నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారా లేక ఇంకేదైనా గోల్మాల్ జరుగుతోందా అన్న వివరాలను ఆయా ఫెర్టిలిటీ సెంటర్ల నుంచి సేకరించారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత వైద్యారోగ్య శాఖ బృందాలు తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నాయి. ఈ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక సృష్టి ఫెర్టిలిటీ అక్రమాలు వెలుగులోకి వచ్చాక తెలంగాణలోని పలు జిల్లాల్లో వైద్యారోగ్య శాఖ అధికారులు ఇప్పటికే తనిఖీలు నిర్వహించారు. కొన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ లో తనిఖీలు చేసిన అధికారులు కీలక విషయాలు గుర్తించారు. ఒక పేరుతో రిజిస్ట్రేషన్స్ చేయించి మరో పేరుతో ఫెర్టిలిటీ సెంటర్లు నిర్వహిస్తున్నట్టు తేల్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆయా ఫెర్టిలిటీ సెంటర్లపై చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు. టీవీ9 ప్రతినిధి ఎలెందర్ తో మాట్లాడదాం. ఎలెందర్, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పుడు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు చేసిన తనిఖీల్లో ఏదైనా గోల్మాల్ జరుగుతున్నట్టుగా గుర్తించారా? బాధితులు ఎవరైనా కంప్లైంట్స్ తో ముందుకొచ్చారా? రైట్, దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సృష్టి కేసు తర్వాత మొదటగా హైదరాబాద్ పరిధిలో ఫెర్టిలిటీ సెంటర్ల పైన తనిఖీలు చేసింది వైద్యారోగ్య శాఖ. ఆ తర్వాత ఇప్పుడు జిల్లాల వైపు చూస్తుంది. జిల్లాల్లో ఉన్నటువంటి ఫెర్టిలిటీ సెంటర్లు దాదాపుగా సిటీలో 157 వరకు ఉంటే, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా 200 చేంజ్ ఉన్నాయి. సో వాటిపైన ఫోకస్ చేసింది. ప్రస్తుతానికి బృందాలుగా ఏర్పడి వాటిపైన తనిఖీ చేస్తుంది. అయితే మొన్నటి వరకు హైదరాబాద్లో చేసినటువంటి తనిఖీల్లో దాదాపుగా రిపోర్ట్ సంబంధించి సిద్ధం చేస్తుంది వైద్యారోగ్య శాఖ. దీనికి సంబంధించి జిల్లాల తనిఖీలు పూర్తయిన తర్వాత పూర్తిస్థాయి రిపోర్ట్ను వైద్యారోగ్య శాఖ డిపార్ట్మెంట్కు ఈ బృందాలు అందించడం, ఆ తర్వాత ప్రభుత్వానికి అందిన తర్వాత ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ఒక నిర్ణయానికి వస్తారు. అయితే ఇప్పటివరకు చేసినటువంటి తనిఖీల్లో సిటీ పరిధిలో దాదాపుగా 50% వరకు పైగా నిబంధనలు అతిక్రమించే చేస్తున్నారు అనేది వాళ్ళు మామూలుగా అయితే గుర్తించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి రిపోర్ట్లో మెన్షన్ చేస్తున్నారు. దీనికి చిన్నపాటి ఫైన్ నుంచి అదేవిధంగా షోకాజ్ నోటీస్ ఇచ్చేంత వరకు కూడా దీనిపైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందనేది వైద్యారోగ్య శాఖ నిపుణులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఓవరాల్గా ఏం జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి అంటే IUIకి ART యాక్ట్ ప్రకారం IUI వరకు పర్మిషన్ తీసుకొని IVF నిర్వహించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో దానికి సంబంధించినటువంటి అక్రమాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే IUIకి పర్మిషన్ తీసుకొని IVF ట్రీట్మెంట్ చేస్తే దానికి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టే. అదేవిధంగా అక్కడ ఎట్లాంటి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కావచ్చు, PCP ఎంటిటీ యాక్ట్కు తుంగలో తొక్కినట్టుగానే భావించవచ్చు అని చెప్పేసి వైద్యారోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. దీన్ని బట్టి ఒక పర్మిషన్ తీసుకొని దానికి మించి ట్రీట్మెంట్ చేస్తే చట్టపరంగా తప్పకుండా చర్యలు ఉంటాయి. అదేవిధంగా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది అనేది చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు 157 అయిపోయినాయి హైదరాబాద్లో. అదేవిధంగా జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఫెర్టిలిటీ సెంటర్ల తనిఖీ పూర్తయిన తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది వైద్యారోగ్య శాఖ నిర్ణయం తీసుకుంటుంది. రైట్ ఎలెందర్. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త. తెలంగాణ పాలిటిక్స్ లో నేతల మధ్య ట్యాపింగ్ ఫైటింగ్ హీట్ రేపుతోంది. ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ నేతలు తగ్గేదే లేదంటూ సవాళ్లకి సై అంటున్నారు. నిన్న దేవుణ్ణి మొక్కి పాదయాత్ర చేసి సిట్టు ముందుకు వెళ్లిన బండి సంజయ్ ఈ రోజు కూడా వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. కేటీఆర్ ట్వీట్ కి నిన్న కౌంటర్ ట్వీట్ చేసిన బండి సంజయ్ ఇప్పుడు మరోసారి సవాల్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై తన కుటుంబంతో కలిసి ప్రమాణం చేస్తానంటున్నారు సంజయ్. ట్యాపింగ్ చేయించలేదు అని కేటీఆర్ ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేయించిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు. డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా, రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు, నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం.
మావోయిస్టు సానుభూతి పరులంటూ తనతో పాటు రేవంత్ రెడ్డి పేర్లు పోలీసులకి పంపారన్నారు బండి సంజయ్. అసలు ట్యాపింగ్ ఆర్డర్స్ ఇచ్చిన కేసీఆర్ కేటీఆర్లను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో కేసీఆర్ పేరు క్లియర్ గా ఉందన్నారు బండి. గతంలో కేసీఆర్ కేటీఆర్ ఆరోపణలకు నోటీసులు ఇచ్చి కేసులు పెట్టాలంటే వాళ్ళిద్దరూ ఎప్పటికీ జైల్లోనే ఉంటారని అన్నారు బండి. రాధాకిషన్ రావు అనే వ్యక్తి ఆయన వాంగ్మూలలో పెద్ద ఆయనే బ్రాకెట్లో కేసీఆర్ అనే వాంగ్మూలంలో రాసి ఉంది. దాన్ని కోర్టులో సబ్మిట్ చేసిన అధికారులు ప్రభుత్వం. మరి రాధాకిషన్ రావుకి ఇస్తావా, నోటీస్ ఇస్తావా? ఎవరికి ఇస్తావు? రాజకీయ నాయకుల ఫోన్లు విన్నారు, భార్యాభర్తల ఫోన్లు విన్నారు, కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారు, సిబ్బంది ఫోన్ విన్నారు, ఇంటర్ వర్కర్స్ల ఫోన్ విన్నారు, అందరు ఫోన్లు విన్నారు. వ్యాపారస్తుల ఫోన్లని బ్లాక్మెయిల్ చేసి పైసలు చంపారు. సినిమా యాక్టర్స్ ఫోన్ని బ్లాక్మెయిల్ చేసిర్రు. అందరు తెలిసిందే అది. బండి సంజయ్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. కేటీఆర్ సవాల్ చేసే దమ్ము బండికి లేదన్నారు బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి. రాజకీయాల్లోకి కుటుంబాలను లాగటం ఎందుకు అని ప్రశ్నించారు. బండి సంజయ్ కి దమ్ముంటే స్థానిక ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ లో సగం సీట్లు గెలిచి చూపించాలని సవాల్ చేశారు రావుల శ్రీధర్. మేము హిందూ ధర్మ రక్షణ కోసం మాట్లాడుతున్నాను. కేటీఆర్కు చేతనైతే కుటుంబంతో సహా ఏంది, నువ్వు అంచుకున్న గుడికి వస్తావా, టైంకి వస్తావా, సభ్యులతో వస్తావా, తడిబట్టలతో? ఏం పిచ్చి మాటలే, నాకు అర్థం కాదు. నీ పిచ్చి రాజకీయానికి ఇంకా మనమే తిట్టుకుంటున్నామంటే ఇక కుటుంబాలను తీసుకురావాలి. ఏమైనా బుద్ధిగానే ఉన్న మాటలు అంటే నాకు అర్థం కాదు. కుటుంబాలను ఎందుకు తీసుకొస్తారండి? రాజకీయం చేసేది మనం కదా, తెలుసుకుందాం కదా. సైద్ధాంతికంగానో ప్రజా జీవితంలో సమస్యల పట్ల నీ చిత్తశుద్ధి, నా చిత్తశుద్ధి, మీ కెపాసిటీ, మా కెపాసిటీ ప్రజల్లో తెలుసుకుందాం కదా. ఇంత లాస్గా మాడుతున్నావు కదా. నీ పార్లమెంట్ సెగ్మెంట్లో నువ్వు కేటీఆర్ గారికి సవాల్ చేస్తున్నావు కదా. గంత దుకాణం నీకు లేదు, కానీ నేను సవాల్ చేస్తున్నాను, మేము సవాల్ చేస్తున్నాం. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలలో నీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఓ 50% స్థానిక సంస్థలల్లో ఆ ఎంపీటీలు జడ్పీటీలు గెలిపి నీకు దమ్ముంటే. నిన్న సిట్ విచారణ అనంతరం బండి సంజయ్ చేసిన ఈ కామెంట్స్ పై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనపై చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే 48 గంటల్లో బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే లీగల్ నోటీసులు ఇస్తానని స్పష్టం చేశారు. అయితే కేటీఆర్ ట్వీట్ చేసిన కాసేపటికే కౌంటర్ ట్వీట్ చేశారు బండి. కేటీఆర్ ఇల్లీగల్ పనులన్నీ చేసేసి లీగల్ నోటీసుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. లీగల్ నోటీసుల పేరుతో కేటీఆర్ దాక్కుంటున్నారన్న బండి గతంలో ఇలానే ప్రయత్నించి విఫలమయ్యారని ఆరోపించారు. కేటీఆర్ చీకటి రహస్యాలు బయటపడితే దాక్కోవడానికి చోటు కూడా మిగలదన్నారు బండి సంజయ్. సో పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, ప్రమాణాల సవాళ్లు, క్షమాపణల డిమాండ్లతో హీట్ పెంచుతోంది ఇష్యూ. మరోవైపు ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి సంబంధించి? నిన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ బయటకు వచ్చి మీడియా సమావేశంలో ఇటు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ టార్గెట్గా హాట్ కామెంట్ చేశాడు. సో ఆ నేపథ్యంలో తర్వాత వెంటనే కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. వెంటనే తన మీద చేసిన ఆరోపణలు, బీఆర్ఎస్ పార్టీ మీద చేసిన ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకోవాలి, లీగల్ నోటీసులు పంపిస్తాను, 48 గంటల్లో స్పందించకపోతే సో పరువు నష్టం దావా వేస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత మరికొద్దిసేపటికి ఇటు బండి సంజయ్ కొన్ని కామెంట్స్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. అయితే ఈరోజు బండి సంజయ్ కరీంనగర్లో పూర్తిగా మరికొన్ని ఆసక్తికర కామెంట్ చేశారు కేటీఆర్ టార్గెట్గా. పూర్తి స్థాయిలో ఒకవేళ లీగల్గా నోటీసులు ఇస్తే లీగల్గా ఎదుర్కొంటా అంటూ చెప్తున్నారు. దాంతోపాటుగా తెలంగాణలో రక్షా రాజకీయం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చెప్తున్నారు. ఇటు గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అవినీతిని బయటకు రాకుండా కాంగ్రెస్ రక్షిస్తోంది. సో ఇక్కడి నుంచి మూటలు బీఆర్ఎస్ ఢిల్లీకి పంపిస్తుంది, కాంగ్రెస్ పెద్దలకు పంపిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో దాంతోపాటుగా కేటీఆర్ టార్గెట్గా ప్రధానంగా నా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో కేటీఆర్కి తెలిసే జరిగింది, కేటీఆర్ చెప్తేనే జరిగింది అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. ఖచ్చితంగా నా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్కి సంబంధం ఉంది అంటూ కామెంట్ చేశారు. ఒకవేళ సంబంధం లేదు అయితే నేను ఏ హిందూ దేవాలయానికైనా వస్తాను, కుటుంబంతో సైతం వచ్చి పూర్తి స్థాయిలో తను ప్రమాణం చేస్తాను, కేటీఆర్ కూడా రావాలి, కేటీఆర్ కుటుంబం సహా రావాలి, ప్రమాణం చేస్తారంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేసిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటుగా ఎస్ఐబికి సంబంధించి కొన్ని కీలక అంశాలు ఆయన లేవనెత్తాడు. ఎస్ఐబి మావోయిస్టుల కదలికలు, మావోయిస్టుల యాక్టివిటీస్ తెలుసుకోవాల్సిన ఎస్ఐబి అధికారులు రాజకీయ నాయకుల ఫోన్లు, సినిమా యాక్టర్ల ఫోన్లు, అలాగే పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేశారంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇటు బీఆర్ఎస్కి సంబంధించి పూర్తి స్థాయిలో కేటీఆర్ టార్గెట్గా ఈ కామెంట్స్ చేశారు. రైట్ వాసు.
పులివెందులలో వైసీపీ టీడీపీ మధ్య హీట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం రేపు సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో కేసులు గొడవలతో పులివెందుల హోరెత్తుతోంది. ఇరు పార్టీలకు చెందిన 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాదాపు 150 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. నల్లగొండపాడు, నల్లపురెడ్డిపల్లె, ఎర్రబల్లి గ్రామాల పోలింగ్ కేంద్రాల మార్పుపై స్థానికులు ఆందోళనకు దిగారు. తమ గ్రామాల్లోనే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన వైసీపీ నేతలు పులివెందులలో టీడీపీ దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదన్నారు. కడప జిల్లా కలెక్టర్, ఎస్పీ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లపురెడ్డిపల్లిలో టీడీపీ భారీ రోడ్ షో నిర్వహించింది. రోడ్ షోలో మంత్రులు సవిత, పార్థసారథితో పాటు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, కృష్ణ చైతన్యరెడ్డి, సుధాకర్ యాదవ్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పాల్గొన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను పారదర్శకంగా నిర్వహించే దమ్ము టీడీపీకి లేదని, ఓటర్స్ పోలింగ్ కేంద్రాలకి రాకుండా కుట్ర చేస్తున్నారన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలకి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అని తప్ప నేను రెండో మాటే మాట్లాడడంలా. ఒక్కసారి కూడా వాళ్ళు మా ప్రభుత్వం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుపుతుంది అని చెప్పి, మా పోలీసు వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుపుతారనే మాటే వాళ్ళ నోట్ల నుంచి రాదు. వాళ్ళు ఎంతసేపు పోలీసులను అడ్డు పెట్టుకొని ఎలక్షన్ చేసుకోవాలనే కోణంలోనే ఉన్నారు. ఎన్ని ఫాల్స్ కేసులు పెట్టినారు, ఎంతమంది మీద హత్యాయత్న ప్రయత్నాలు చేసినారు. ఇప్పటికే మీరు గడిచిన 4-5 రోజులుగా ఏమేమి జరుగుతూ ఉన్నాయో పులివెందుల్లో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఈ ఓటర్లను వాళ్ళ పోలింగ్ బూత్సే మార్చేయడం అంటూ ఇది ఒక ఘనకార్యం తీసుకొచ్చారు. ఆ 650 మంది స్వేచ్ఛగా 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓటేసే పరిస్థితి ఉంటుందా? ఓటర్లను ఈ గ్రామం నుంచి అదే గ్రామంలోనే ఉన్నారు. ఈ బూత్ నుంచి పక్క బూత్ అంటే 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న బూతులు షిఫ్ట్ చేసినంత మాత్రాన ఓటర్లేం గల్లంతు కాలే కదా. మరి దానికి ఎందుకు రాద్ధాంతం చేస్తూ ఉంటారు వీళ్ళు? ఉప ఎన్నిక, జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. పక్క గ్రామానికి పోయినంత మాత్రం 2-3 కిలోమీటర్ల దూరం ఉన్నంత మాత్రం ఓటర్లు రాలేరా? ఆనందంగా వస్తారు. వీళ్ళు కేవలం ఓడిపోతామనే భయముతో ఆరోపణలు చేసి బాయ్కాట్ చేయాలనే ఆలోచనలో ఉండారు. ఈరోజు సాయంత్రానికో రేపటికో ఎన్నికలు బాయ్కాట్ చేసినా వాళ్ళు ఆశ్చర్యం లేదు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి హోరాహోరీగా ప్రచారం జరుగుతోంది. రేపు సాయంత్రం 5 గంటలతో ఈ ఎన్నికల ప్రచారం ముగియబోతా ఉంది. అయితే ఈ క్రమంలో ఇరు పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సాధారణ ఎన్నికలకు మించి ఈ ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. పులివెందులలో అయితే మనం చూడొచ్చు, గత 4 రోజుల క్రితం జరిగిన సంఘటన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే టీడీపీ వైసీపీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, ఒకరిపై ఒకరు కేసులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం అంతా కూడా హాట్గా నడిచిన పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంతా కూడా పులివెందుల వైపు చూసే విధంగా ఈ ఉప ఎన్నిక జరగబోతా ఉంది. రేపు 12వ తారీఖు జరిగే ఉప ఎన్నిక ఏ విధంగా ఉండబోతోంది, ఎవరికి ఈ స్థానం దక్కబోతుంది అనే దాని అయితే తీవ్ర ఉత్కంఠత నెలకొని ఉంది. ఒక గ్రామంలో ఉన్నవారు మరొక గ్రామంలోకి వెళ్ళి ఓటు వేసే విధంగా నోటిఫికేషన్ రావడంతో ఇది నల్లగొండవారిపల్లె, అలాగే నల్లపురెడ్డివారిపల్లె, ఈ 2 గ్రామాలకు సంబంధించిన ప్రజలైతే గత 2018 నుంచి మేము ఇక్కడే ఓటు వేస్తా ఉన్నాము. ఇప్పటికిప్పుడు మా ఓట్లను మార్చి పక్క గ్రామంకి వెళ్ళి ఓటు వేయాలంటే మాకు రక్షణ ఎలా ఉంటుంది? మేము అంత దూరం వెళ్ళి ఓటు వేయము, మాకు మా గ్రామంలోనే ఓటు హక్కు ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీన్ని వైసీపీ కూడా ఖండిస్తూ ఉంది. నిన్న ఎంపీ కూడా మాట్లాడాడు. ఇలా దాదాపు 4,000 మంది ఓటర్లు ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు, ఎన్నికల కమిషన్ దీని మీద ఆలోచించాలని చెప్పేసి కూడా ఎంపీ మాట్లాడటం జరిగింది. ప్రజెంట్ చూసుకుంటే కనుక ఈరోజు 3 గంటల నుంచి ఇరు పార్టీలు ఒకేసారి ర్యాలీ ప్రచారాలు నిర్వహించాయి. నల్లగొండవారిపల్లిలో వైసీపీ ప్రచారం నిర్వహిస్తుంటే పక్కనే ఉన్నటువంటి నల్లపురెడ్డివారిపల్లిలో టీడీపీ భారీ రోడ్ షో నిర్వహిస్తోంది. ఈ రోడ్ షోకు మొత్తము జిల్లా యంత్రాంగం అంతా కదిలొచ్చింది. దాంతోపాటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, అలాగే కడప జిల్లా నేతలు, మంత్రి పార్థసారథి, ఇన్ఛార్జ్ మంత్రి సవిత, వీళ్ళందరూ కూడా పాల్గొన్న పరిస్థితి కనబడతా ఉంది. 12వ తారీఖు జరిగే ఎన్నికలు ఎంత ఉత్కంఠభరితంగా సాగుతాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు నిర్వహిస్తున్న ప్రచారంతో పాటు రేపు సాయంత్రం 5 గంటలలోపు ప్రచారం ముగియనుండటంతో పార్టీలన్నీ కూడా తమ అస్త్రాలను ఉపయోగించి ప్రతివ్యూహాలు రచిస్తూ ఎన్నికల ప్రచారాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సుధీర్. దక్షిణ కశ్మీర్లోని కుల్గాంలో ఆపరేషన్ అకాల్ కొనసాగుతోంది.
9వ రోజు కొనసాగుతోంది ఈ ఎన్కౌంటర్. ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఇప్పటి వరకు 3 ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్లో చరిత్రలో సుదీర్ఘ ఎన్కౌంటర్లలో ఇది ఒకటి. డ్రోన్లు, హెలికాప్టర్లతో ఉగ్ర వేట కొనసాగుతోంది. డ్రోన్లతో బాంబులు వేస్తోంది ఆర్మీ. దట్టమైన అడవుల్లో ఉగ్రవాదులు నక్కారు. తరచుగా స్థావరాలు మారుస్తున్నారు టెర్రరిస్టులు. మా బ్యూరో చీఫ్ గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, ఆపరేషన్ అక్కాల్లో ఉగ్రవాదులు అలానే జవాన్ల ప్రతి వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఎస్, 9 రోజులుగా ఈ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. కుల్గాంలో అక్కల్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ సాగుతోంది. ఇప్పటి వరకు ఇటు 10 మంది వరకు కూడా సైనికులు గాయపడ్డారు. 2 సైనికులు ఈరోజు చనిపోవడం జరిగింది. ప్రీత్పాల్ సింగ్ అలాగే హర్పాల్ సింగ్ అనే 2 సైనికులు ఈరోజు చనిపోయారు. సో అదనపు బలగాల్ని ఈ అక్కల్ ప్రాంతానికి తరలించడం జరిగింది. కుల్గాం జిల్లాలో అటవీ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉండడంతో ఉగ్రవాదులు పట్టుకోవడం కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితి. జమ్మూ కాశ్మీర్ చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా జరుగుతున్న ఆపరేషన్ ఇది. సో అదనపు బలగాల్ని హెలికాప్టర్ అలాగే డ్రోన్స్ సహా అదనపు బలగాలు ఆర్మీ అలాగే ఐటీబీపీ సహా ఇతర సైనిక బలగాలు సిఆర్పీఎఫ్ బలగాల్ని మోహరించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక పోలీసు బలగాలు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు మరో 3 ఉగ్రవాదులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. సో ఇప్పటి వరకు 2 ఉగ్రవాదులు హతమయ్యారు. సో మరో 3 ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు లేదా వారిని మట్టుపెట్టేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి. సో వాళ్ళ వద్ద అమ్యునిషన్ అయిపోవడం లేదా ఆహారం అయిపోవడం, సో ఆ తర్వాతే వారిని పట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే భారీగా ఎదురు కాల్పులు జరుపుతున్నాయి. ఉగ్రవాదుల వద్ద అమ్యునిషన్ అయిపోయిన తర్వాతనే వారిని మట్టుపెట్టడం కానీ పట్టుకునే పరిస్థితి అయితే ఉందని ప్రస్తుతం అర్థమవుతోంది. ఎస్ గోపి.